అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. గుడ్లు అయితే ఉడికించుకుని పైపెచ్చి తీసేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఒక దారం ఫ్రీలు తీసుకున్నాను. వీటిని కట్ చేసుకుందాము. నార్మల్గా చాకుతో కట్ చేస్తే అవి అంత నీట్గా రాదు. ఈ విధంగా దారం ఫ్రీలతో అంటే దారంతో కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి చూడండి, రోల్స్ లాగా. ఒక్క ఎగ్కి 2 సార్లు కట్ చేసుకోవాలి, కొంచెం కొంచెం దూరంలో. అప్పుడు చందమామ కూడా అన్నిటికీ సమానంగా వస్తుంది. వీటితో ఫ్రై అనే కాకుండా ఎగ్ బజ్జీ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎగ్ బజ్జీలా కూడా వేసుకోవచ్చు. ఇంకొకసారి చూపిస్తాను ఆ రెసిపీ. ఇలానే మిగతా ఎగ్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక గరిటె మైన వేసుకున్నాను. దీనిపైనుంచి కొంచెం కారం వేసుకోవాలి. 1 స్పూన్ మైన వేసాను. ఎగ్స్కి సరిపడా వేసుకోవాలి సాల్ట్. తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయిపోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. ఇది అసలు కారం మసాలా మాడకూడదు అనమాట. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆయిల్లో పైనుంచి ఈ ఎగ్స్ పెట్టేసుకుందాము. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అంటే ప్యాన్ కూడా హీట్ అవ్వలేదన్నమాట. కారం అది మాడకుండా ముందుగానే ఎగ్స్ పెట్టేసుకోవాలి పైనుంచి. ఈ కారం ఉప్పు అది బాగా పడుతుంది ఎగ్స్కి. ప్యాన్తో అటు ఇటు ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. గరిటతో అస్తమానం తిప్పేస్తే చందమామ బయటకు వచ్చేస్తుంది అనమాట. విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అటు ఇటు రోస్ట్ చేసుకోవాలి. ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత వెనక్కి తిప్పేస్తున్నాను. ఉప్పు కారం పట్టేసింది. ఇవి ఎక్కువ టైం కూడా తీసుకోకూడదు. ఒకవైపు ఒక్కొక్క నిమిషం ఉంటే సరిపోతుంది. అంటే 2 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది. లేదంటే మసాలా మాడిపోద్ది. ఈ ఎగ్స్ కూడా గట్టిగా అయిపోతాయి తినేటప్పుడు. ఇంక ఇవైతే రెడీ అయిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి చారులో కానీ పప్పుచారు, సాంబారు దేనికైనా బాగుంటుంది. పిల్లలు స్నాక్ టైంలో కూడా ఇవ్వచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కారం అది వేసుకున్నాను. సరిపడా వేసుకోవాలి తినేదాన్ని బట్టి. ఒక 1 స్పూన్ మైన పసుపు వేసుకుని ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది సాల్ట్ అనమాట. ఇంకొకటి జీడిపప్పుని నేను ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాను ఒక అరగంట సేపు. మనకి పచ్చి జీడిపప్పు దొరకవు కదా, దొరకని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసుకుంటే తొందరగా నానిపోతాయి. కర్రీ కూడా చాలా బాగుంటాయి. నేను చేసేదైతే ఫ్రై అనమాట. ఇప్పుడు ఉప్పు కారం పసుపు అది బాగా పట్టించేయాలి. దీనికి చికెన్కి బాగా పట్టించేసేయాలి. పచ్చిమిర్చి అవి కట్ చేసుకున్నాను, చూపించాను కదా. కరివేపాకు ఒక 2 రెమ్మల వరకు తీసుకోవాలి. టైం ఉంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే వెంటనే చేసేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్ పెట్టేసుకుని. ఇది హీట్ అయిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి 2 కూడా బాగా చిటపటలాడే వస్తువులండి. ఇవి వేయగానే బాగా మీదకు వస్తుంది ఆయిల్. మీద పడుతుంది అనిపిస్తే ఒకసారి మూత పెట్టేస్తే అది కొంచెం ఆయిల్ పైకి రావడం తగ్గుద్ది అనమాట. నానబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఆయిల్ తగిలివ్వాలి, అంతేగాని ఇవి బాగా ఫ్రై చేసేసేయకూడదు. ఆల్రెడీ నానబెట్టుకుని మెత్తగా ఉంటాయి కదా, తింటాక బాగుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసేసుకుందాము పైనుంచి. ఇంకా మసాలాలు అవి ఏమీ వేయట్లేదండి. ఇందులో చికెన్ మసాలా కూడా ఏమీ యాడ్ చేయలేదు, అల్లం వెల్లుల్లి కూడా. ఇదైతే బాగా దగ్గరికి వచ్చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోంచి అంటే చికెన్లోంచి బాగా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ మాత్రం బాగా పట్టుకుంటుంది. చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఉప్పు కారం అది ప్యాన్కి పట్టేసుకుంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చిల్లీ జీడిపప్పు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా తినేసిన చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ డిజర్ట్ ఒకటి చూపిస్తున్నానండి. డిజర్ట్ ఒకటి చేశాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. మొన్న గులాబ్ జామ్ చేసినప్పుడు పాకం చాలా మిగిలిపోయింది. అది వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి ఈ డిజర్ట్ చేస్తున్నాను. బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ మన ఇష్టం అనమాట. ఎన్నైతే అని తీసుకోవచ్చు, దానికి లిమిట్ అంటూ ఏం లేదు. మీ దగ్గర పాకం లేకపోతే పాకం పట్టుకోవచ్చు అనమాట. 1 కప్పు పంచదారకి 2 కప్పులు నీళ్లు పోసుకొని స్టవ్ మీద ఒక 5 నిమిషాలు అంటే వేడి చేసుకొని పంచదార కరిగించామండి చాలండి. అది పాకం రెడీ అయిపోతుంది. దానికి స్పెషల్గా పాకం ఏమీ రానవసరం లేదు. నార్మల్గా కరిగించుకుంటే సరిపోద్ది. బ్రెడ్ స్లైసెస్ ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. అంటే సైడ్స్ బ్రౌన్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోవాలి. మిడిల్లో ఉన్న వైట్ పార్ట్ మాత్రమే మనకు కావాలన్నమాట. దీన్ని కూడా 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇంకా కట్ చేసుకున్నాను. పాకం అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇదైతే అంటే చల్లగా ఉంటుంది కదా ముందుది కాబట్టి. ఇదిగోండి గులాబ్ జాములు వేయగా పాకం చాలా మిగిలిపోయింది. చాలా చిక్కగా కూడా కనిపిస్తుంది కదా. దీన్ని ఇప్పుడు కొంచెంగా ఒక బౌల్లోకి తీసేసుకొని దీనిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నాను. బాగా చిక్కగా ఉంది కాబట్టి బ్రెడ్కి ఎక్కువైపోతుంది తీయదాను. కొంచెం వాటర్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను.
ఒక్కసారి వేడి తగిలితే సరిపోదండి. అంటే నీళ్ళు పోసాం కాబట్టి కొంచెం వేడి తగిలితే కొంచెం పలచన అవుతుంది. మరీ మరిగిపోని అవసరం లేదు. కొంచెంగా కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసేసుకుందాము. ఇవైతే తొందరగా ఫ్రై అయిపోతాయి. వెంటనే తీసేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి తొందరగా. అలానే లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఆయిల్ బాగా పీల్చేస్తాయి. తీసేటప్పుడు కూడా ఆయిల్ నొక్కి తీసుకోవాలి, లేదంటే ఆయిల్ అంతా బ్రెడ్లోనే ఉండిపోతుంది. ఇదిగోండి, ఒక గరిటెతో తీసినప్పుడు రెండో గరిటెతో నొక్కితే ఎంత ఆయిల్ వచ్చిందో చూసారా. ఇలానే వేసేసామంటే ఆయిల్ అంతా పాకంలోకి వెళ్ళిపోతుంది. మనం తినేటప్పుడు ఆయిలీగా అనిపిస్తుంది. ఈ విధంగా నొక్కి వేసుకున్నట్లయితే ఆయిల్ ఏమనిపించదు. మనం నొక్కేస్తున్నాం కాబట్టి అరిసెలకి ఎలాగైతే నొక్కుంటామో ఆ విధంగా అనమాట. ఇలానే మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పాకంలో వేసేసుకోవాలి. వెంటనే పాకం పీల్చేస్తాయండి. ఇదిగోండి, బ్రెడ్ స్లైసెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ డిజర్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను. పైనుంచి కొంచెంగా పాకం వేస్తున్నాను. కొంచెం పలుచగానే ఉంటుంది కాబట్టి మరీ తీయదని మేము ఉండదు. రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.